ఓటీటీ మూవీస్ ఫస్ట్గా హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఇదైతే ఫుల్ లెంత్ కామెడీగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే డైరెక్టర్ అది కొద్దిగా కన్ఫ్యూజన్ అయినట్టు అనిపిస్తుంది. అంటే లైక్ లవ్ స్టోరీ తీద్దాం లేకపోతే కామెడీ సినిమా తీద్దాం అని కన్ఫ్యూజన్లో ఏదో అనిపిస్తుంది. బట్ ఓటీటీఏ కాబట్టి ఓకే, దిస్ ఈస్ ద మూవీ యూ కెన్ వాచ్ ఫర్ దిస్ వీక్. అండ్ నెక్స్ట్ జాట్, ఈ మూవీకి సారీ బోల్ అని పెట్టుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా వీళ్ళు ఫైట్లు ముందర తీసేసి తర్వాత స్టోరీ రాసుకున్నారు అనిపించింది. అంటే 4-5 తెలుగు సినిమాలన్నీ కలిపి కొట్టినట్టుగా ఉంటుంది ఈ సినిమా అంతా కూడా. నాకు ఒక చిన్న సజెషన్ డైరెక్టర్ గారికి, సార్ ఇక్కడైతే మీరు రైటింగ్ చాలా ఇంప్రూవ్ చేయాలి సార్, లేకపోతే కష్టం. ఇది నెక్స్ట్ మీరు బాలగోపత సినిమా అంటున్నారు అసలే. ఎందుకంటే ఆ హీరో ఇడ్లీలు తిన్నప్పుడు ఆ ఇడ్లీలు పడిపోయి సారీ చెప్తే సినిమా లేదు కదా సార్. అసలు హీరోకి ఒక మోటివేషన్ ఉండి నిజంగా హీరో వచ్చి ఆ విలన్స్తో పోరాటం చేస్తుంటే దానికి మేక్ సెన్స్. అండ్ దారిలో పోతే ఏదో జరిగినట్టు అనిపించింది. ఏమో సార్ ఇదేదో అంతగా ఎక్కలేదు. అండ్ నెక్స్ట్ భూల్ చుక్ మాఫ్ అని ఒక హిందీ మూవీ ఉంది ప్రైమ్లో. ఇది కొంచెం డీసెంట్ కామెడీ, ఓకే, ఇది చూడొచ్చు. ఒక లూప్లో తిరగడం కానీ 2-3 కాన్సెప్ట్లు ఏదో యూజ్ చేసినట్టున్నారు. బట్ ఓవరాల్ ఓకే, డీసెంట్ మూవీ, బట్ హిందీ మూవీ ఇది. ఓకే, నెక్స్ట్ 2 వెబ్ సిరీస్ ఉన్నాయి, దేవిక అండ్ డానీ అని. ఇది ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఓకే, తర్వాత అయితే అంత ఫ్లాట్ నరేషన్, లైక్ ఒక అనాథాశ్రమం, విలన్ పోయి దాన్ని కబ్జా చేస్తారు, హీరోలు కాపాడతారు, అంత సేమ్ రొట్టమాస్ ఇది. ఇదైతే డజన్ మ్యాటర్. అండ్ ఇంకోటి కంఖాజురా అని ఒక డబ్బేడ్ హిందీ డబ్డ్ ఉంది. ఇది కొంచెం టిపికల్ కైండ్ ఆఫ్ మూవీ, ఐ డోంట్ థింక్ అందరికి నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. అంటే ఏంటంటే ఒక స్టామరింగ్ ప్రాబ్లం ఉన్న ఒక హీరో అతని అన్న ప్రేమ కోసం ఏం చేస్తారు, రకరకాల పాలిటిక్స్ అన్ని చేస్తూ ఉంటాడు. గివ్ ఇట్ ఏ ట్రై అంతే. థ్యాంక్ యూ.